నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి పర్యటనలో భాగంగా మున్సిపల్ డంప్ యార్డ్ పెదరావూరు జగనన్న లేఅవుట్ ను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన పట్టణంలోని అన్నా క్యాంటీన్లు కొల్లిపరలో ఇసుక రీచ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక పంట కోత ప్రయోగాలపై తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం తెనాలిలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం పర్యటించారు. తొలుత బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. డంప్ యార్డ్ తరలింపుపై ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. చెత్త తరలింపు సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు. ఫిఫ్త్ ఫైనాన్స్ నిధులు రావడం లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు. వచ్చే నిధుల కంటే ఖర్చు అధికంగా అవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో ఉత్పత్తి అయ్యే చెత్తను నేరుగా గుంటూరుకు తరలించే విధంగా పలు సూచనలు చేశారు. అనంతరం డంపింగ్ యార్డ్లో ఉన్న ఎరువుల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. రోజువారీ ఎంత ఆదాయం వస్తుందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెదరావూరు జగనన్న లేఅవుట్ ను పరిశీలించారు. జగనన్న కాలనీ వాసులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో నివసించే వారికి ఇంటి వద్దకే వచ్చి రేషన్ పింఛన్లు అందించడం లేదని కాలనీ వాసులు చెప్పగా పరిష్కరించాలని కమిషనర్ ఎంఆర్ఓలను ఆదేశించారు. డిసెంబర్ 31 నాటికి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఇప్పుడు ఆప్షన్ 3లో ఉన్న వాటిలో ఆర్సీలో ఎన్ని ఉన్నాయి? ఆర్లో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది చేస్తేనే మీకు ఓన్లీ కంప్లీషన్ ఒకటే వస్తుంది. స్టేజ్ కన్వర్షన్ ఏమీ వచ్చేటట్టు కనిపించట్లేదు. తర్వాత ఇది మనకి బ్రిక్స్ అవన్నీ ఇక్కడ నియర్ బై ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు క్యాల్కులేట్ చేసుకోవాలి కదా, ఎన్ని బ్రిక్స్ కావాలి. చిన్న చిన్న రిపేర్ చేసుకుంటే బోర్లు పనిచేస్తాయి. కాంట్రాక్ట్లు పనిచేసుకోవడానికి కానీ క్యూరింగ్ చేసుకోవడానికి కానీ అవకాశం. టెంపరీగా మీరన్నా చూడొచ్చు కదా, అట్లీస్ట్ వాళ్ళు చేసే వాళ్ళ వరకు అన్నా. అండ్ పిఎస్ వాళ్ళు చేస్తాం అంటే ఎంత అవుతుంది? ఎందుకంటే మేము అక్కడైతే జస్ట్ ఇప్పుడు మీరు ఆప్షన్ 3 ఎవరు చేస్తున్నారు, బోర్ ఒకసారి రిపేర్ చేస్తే హ్యాండ్ ఓవర్ కూడా వాళ్ళకి చేస్తుంది. అతనే లాక్ పెట్టుకుంటాడు. ప్యానెల్ బోర్డ్స్ ఏది కూడా మిస్ కాకుండా వాళ్ళే ఆపరేట్ చేసి వాళ్ళే ఇది చేసుకునేలాగా చూడండి. అంటే అట్లీస్ట్ వాళ్ళ ఏజెన్సీ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో 1 by 1 ఇప్పుడు మీకు ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు? 5. సో 5 వరకు అన్నా ఏ బోర్లో ఈల్డ్ బాగా వస్తుందో అంతవరకు అన్నా చేసి, ఇప్పుడు 3 ఎలాగో పని చేస్తున్నట్టు ఇంకా 1 or 2 రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఉంటున్నారు మీరు అంటే వేసారా స్ట్రీట్ లైట్స్? వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాడుతుంది. స్ట్రీట్ లైటింగ్ ఎవరు చేస్తారు? పిఎస్ వాళ్ళు ఎవరు చేస్తారు? లైన్స్ చేస్తుంటారు. లైట్ కూడా లైట్లు అక్కడక్కడ కొన్ని అడుగుతున్నాయి. వీళ్ళు ఉంటున్నారు, మేము ఉన్నాం. సార్ గారు చూసారు. సార్ గారు ఏమనుకోకుండా 2 పనులు చేసి సార్ దయన్సి అసలు ఎక్కడ 35,000 కాలమ్స్ పైకి వెళ్ళాలి. ఏం పెట్టుకోలేదు. 35,000 ఎలిజిబుల్ లేని వాళ్ళు కానీ అట్లా
జనాలు కానీ పెదరావులు కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరన్నా వాళ్ళు ఉంటారు. పెన్షన్ ఇంటికి కదా రమ్మని చెప్పాము. వెహికల్ కూడా వస్తుంది కదా. ఇంకేం రావట్లేదు. పెన్షన్ మీరు చూడండి. వెహికల్ MDU ఇక్కడ కాలనీలో దాదాపు 100-150 మెంబర్స్ షిఫ్ట్ అయ్యారు. MDU వెహికల్ రావట్లేదు అంటున్నారు. రోజు పెట్టుకోండి. ఏ షాప్కి అటాచ్ అయిందో చూసుకొని. వీళ్ళ మేబీ కార్డ్స్ అన్ని వేరే షాప్లో ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ పోర్టబిలిటీ ఉంది కాబట్టి కొంచెం ప్రాపర్గా CSC దీన్ని పెట్టి ఒకసారి మ్యాప్ చేసి ఇవ్వండి. తెనాలి పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు నిర్వహించి రంగులద్ది ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సామాన్యులు నిరుపేదల ఆకలి తీర్చేందుకు 5 రూపాయల వ్యయంతో అల్పాహారం భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. తెనాలి పట్టణంలో మున్సిపల్ మార్కెట్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల, బస్టాండ్ సెంటర్లో ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు జరిగింది. ఆహారం నాణ్యత బాగుండటంతో చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలు సైతం అన్నా క్యాంటీన్ను ఆశ్రయించి ఆకలి బాధలు తీర్చుకునేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ను మూసివేశారు. ఆనాటి నుండి ఆలనా పాలనా లేక అన్నా క్యాంటీన్ శిథిలావస్థకు చేరుకుంది. క్యాంటీన్లోని వస్తు సామాగ్రి సైతం చోరుల పాలయ్యాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తాత్కాలిక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయగా నాటి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. అన్నా క్యాంటీన్లను ఏదో ఒక రకంగా తొలగించాలన్న దుర్బుద్ధితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వర్ణనాతీతం. అయితే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు దీటుగా టీడీపీ ఆధ్వర్యంలో మరో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదల ఆకలిని తీర్చింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తాము అధికారంలోకి వచ్చే వరకు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తామని చెప్పి ప్రజలు, దాతల సహకారంతో సుమారు 2 సంవత్సరాలకు పైగా మార్కెట్ మరియు శివాజీ చౌక్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నడపబడ్డాయి. 15వ తారీఖు సాయంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అదే రోజు మరలా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వీకారం చుడతా ఉన్నాం. గత ప్రభుత్వం పేదవాడిని అభివృద్ధి చేస్తాం, పేదవాడికి న్యాయం చేస్తాం, పేదవాడికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి నమ్మబలికినటువంటి గత ప్రభుత్వం పేదవాడికి చేసింది శూన్యం. 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తీసివేసిన సందర్భం మనందరికి గుర్తుంది. పైగా గత ప్రభుత్వంలో అదే అన్నా క్యాంటీన్ని దాదాపు 2 అన్నా క్యాంటీన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఏ రకంగా ప్రతిఘటించిందో, పేదవాడికి అన్నం పెట్టడానికి కూడా వీలు లేదు అని చెప్పినటువంటి మూర్ఖత్వమైనటువంటి మూర్ఖులు ఆ ప్రభుత్వంలో మనం చూసాం. మళ్ళా అయినా కూడా మొక్కవని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం గత 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చేదాకా పెడతామని చెప్పాం, అదే రకంగా కొనసాగించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆ రోజున 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ని మరలా ప్రారంభిస్తామని చెప్పటమే కాకుండా ఆచరణాత్మకంగా అమలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రేపు 15వ తారీఖు సాయంత్రం, అదే సందర్భంలో 16వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్, గొప్పవాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ని తినిపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టినందుకు వారికి మా హృదయపూర్వకమైనటువంటి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు జరుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలని ఏదైతే మేము ఆ రోజున హామీ ఇచ్చామో ఎన్నికల ముందు, ఏ కార్యక్రమాలను అయితే పేదవారి కోసం అమలు చేస్తూ ఉన్నామో, ఏ సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తామని చెప్పాము, వాటిని నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, మంచిగా ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మంచి జరగాలనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మనందరం కూడా ఆనందంగా ఉంటే చూడాలని అనుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు.
అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ ఈ రెండింటినీ కూడా ఏదైతే కూటమిలో 3 పార్టీల నాయకత్వంతో కూటమి ఏర్పడిందో వీళ్ళ ముగ్గురు యొక్క ఆలోచనలు ఆశయాలు అడియాసలు కాకుండా అమలుపరిచే నాయకత్వం చంద్రబాబు నాయుడు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే అన్నా క్యాంటీన్లలో తెనాలి కూడా ఒకటి. ఇప్పటికే క్యాంటీన్లో మరమ్మతులు పూర్తి చేసి అధికారులు ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరుగుతుండగా తెనాలిలో 16వ తేదీ జరగనున్నాయి. అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభం కానుండటంతో పేద సామాన్య వర్గాలతో పాటు చిరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1982లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు స్థాపించి ప్రతి పేదవానికి ఉచిత భోజన వసతి కల్పించడం జరిగింది. మరి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ పేద ప్రజల నోటి దగ్గర కోడుని తీసేయడానికి అన్నా క్యాంటీన్ని భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఈ యొక్క దుర్మార్గపు పరిపాలనను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తరిమేసిన సందర్భంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవానికి భోజన వసతి కల్పించాలని చెప్పి మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వంలో తెనాల్లో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మా నాయకులు వాళ్ళ యొక్క నాయకత్వంలో మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారి సారథ్యంలో మేము ఈరోజు తెనాల్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ నెల 16వ తారీఖున అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం జరుగుతుంది. మంగళగిరి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏపీఐఐసి భవనంలో వైద్య శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ అవుట్ పేషెంట్లకు వారికి గతంలో ఉన్నదానికంటే మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన పలు అంశాలపై సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక అంశాలపై వాటి పురోగతులపై అధికారులతో కలిసి సమీక్షించారు. మీ దగ్గర ఇష్యూస్ ఏదైతే మీడియం టర్మ్ లోను లాంగ్ టర్మ్ లోను మనం సార్ట్ అవుట్ చేయాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి, సో దాన్ని ఎలా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలనే దాని మీద ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, అలాగే ఆయన ఆలోచనలు కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కాన్ఫర్ చేయడం జరిగింది. 1 year 1.5 year నుంచి కొన్ని ఇనిషియేటివ్స్ మనం తీసుకున్నాము. బట్ ఓవరాల్ గా మనం ఇనిషియేటివ్ తీసుకోవడం, అక్కడ ఇంప్లిమెంటేషన్ కి ల్యాగ్, కొన్ని హాస్పిటల్స్ లో ల్యాగ్ తక్కువ ఉంటుంది, కొన్ని హాస్పిటల్స్ లో ల్యాగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అవి కొన్ని ఐటమ్స్ మనం జస్ట్ చెప్తాము, మీరు కవర్ చేసేటప్పుడు అంటే మీ ఓన్ ఇంప్రెషన్స్, మీరు ఫర్దర్ గా ఇంకేమి ఇంప్రూవ్మెంట్స్ చేయగలము. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే యూనిఫామ్ గా అనుకున్నామో దాంట్లో ఎంతవరకు మనం ప్రోగ్రెస్ సాధించాము అనేది కూడా మనం మీరు కవర్ చేస్తే బాగుంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నిర్వహించే పంట కోత ప్రయోగాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులు, ఏఎస్ఓలు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓ, ఏఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ ఈ పంట కోత ప్రయోగాలు వరి పంటపై ప్రతి రెవెన్యూ గ్రామానికి 4 ప్రయోగాలు నిర్వహిస్తామని, ఈ పంట ప్రయోగాలలో వచ్చిన దిగుబడులు ఆధారంగా ఆ గ్రామ సరాసరి నిర్వహిస్తామని, గత 5 సంవత్సరాల సరాసరి దిగుబడులతో పోల్చి తక్కువగా ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తామని, ఇంత ప్రాముఖ్యత గల పంట కోత ప్రయోగాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో కొల్లిపర ఏఎస్ఓ టి మనోహర్ రెడ్డి, తెనాలి ఏవో ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 3 మండలాల్లో ఉన్నటువంటి
ఆర్ఎస్కే సిబ్బంది కంటే విఏలకు అలాగే ఏఈఓలకు ఎంపీఓలకు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ ఇక్కడ మనం క్రాప్ కటింగ్ ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పంట కోత ప్రయోగములు అంటే మనకి ఖరీఫ్లో అలాగే రబీలో మరి పంట కోత ప్రయోగాలు చేయవలసిన అవసరం ఉంది. దాని మీద మన 3 మండలాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అయిన వారు వచ్చి వీరికి మరి మన ఫీల్డ్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. కనుక మరి ఈ పంట కోత ప్రయోగం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా రైతులు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. కొల్లిపర మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం పరిశీలించారు. మున్నంగి ఇసుక రీచ్లో ఇసుక నిల్వలు, లోడింగ్, బిల్లులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది కాబట్టి ఎటువంటి దుర్వినియోగం జరగకూడదన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి, దళారులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో ఎటువంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అంతేనా? వెహికల్ నంబర్ మా దగ్గర లిస్ట్ ఉంది, మొత్తం చెక్ చేస్తే వెహికల్ రెపిటేషన్ ఏమీ లేదా? లారీలో కొంచెం పక్కలేదు అంతే. ట్రాన్సాక్షన్ నెంబర్ మేడం, వాళ్ళు పే చేసుకొచ్చింది, ఆధార్ కార్డు నెంబర్ వేస్తాము, ఫోన్ నెంబర్ వేస్తాము, దాని పేరు, డెలివరీ ఎక్కడికి వెళ్తుందో రాస్తాము, పైన ఆధార్ కార్డు వేస్తాము, పేరు రాస్తాం. ఎంత వస్తుంది రోజు అమౌంట్? పైన వేయట్లేదు. ఎన్ని టన్నులు? 20 టన్నుల. ఎంత పే చేస్తున్నారు మీరు? 5,000. ఆన్లైన్ వస్తుంది, మీరు అది ఆన్లైన్లో 2 సేమ్ నెంబర్ ఎంటర్ చేసినా ఒప్పుకోదు. మీకు అలా ఇదంతా ఈ పని ఏం లేదులేండి, అంటే ఒకేసారి అవుతుండేసరికి మిస్యూజ్ అవుతుందని ఒక డౌట్ వచ్చింది, అందుకని కాల్ చేస్తున్నాం. నేను తహసీల్దార్ అండి, ఎంఆర్. ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలుపెట్టినప్పుడు దాదాపు 180,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి పొక్లేన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానాన్ని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి, అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం. మంగళవారం తెనాలి వివేక పబ్లిక్ స్కూల్ మరియు వివేక పాస్టర్ స్కూల్ విద్యార్థులకు తెనాలి సిరి దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు దంత సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, దంత సంరక్షణకై సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఉచిత దంత పరీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ శిబిరంలో పాల్గొని వారి సేవలను వినియోగించుకున్నారు. వివేక విద్యా సంస్థలో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు దంత సంరక్షణలో అవగాహన కల్పించినందుకు సిరి
డెంటల్ హాస్పిటల్ సిబ్బందిని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ అభినందించారు. విద్యార్థులు వారి దంత సంరక్షణ ఎంత ముఖ్యమో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు వివరించారు. అదేవిధంగా సిరి డెంటల్ హాస్పిటల్స్ అంటే మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా శాఖలు వీరుకున్నాయి. అందులో మన జనాభా శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన విద్యార్థులందరూ కూడా ఉచిత దంత పరీక్షలు నిర్వహించడం కోసం ఈరోజు ఇక్కడ ఫ్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంతకుముందు గతంలో ఒక 10 రోజుల క్రితమే వారు వచ్చి మన పర్మిషన్ అడిగారు. మరి మేనేజ్మెంట్ వారి యొక్క అనుమతితో మరి వారికి ఈరోజు మనం ఈ అవకాశాన్ని కల్పించాం. మన విద్యార్థులు అందరికీ కూడా ఇలాంటి చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసినటువంటి అవకాశం మనకు కలిగినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవి రాధాకృష్ణమాచార్యులు, ఉపాధ్యాయులు కమలజ, దుర్గాభవాని, గణేష్ బాబు, రాజేశ్వరి, శిరీష, హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ షహనాజ్, డాక్టర్ సల్మా, నాగూర్బి, మంజుష మరియు మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అవయవానికి సంబంధించి అన్ని అవయవాలు అంటే బాగా సిరి ఉన్నట్టు, సంపద ఉన్నట్టు. ఆ సంపదలో ప్రత్యేకమైనటువంటిది దంతసిరి. దంతాలనే సిరి కలిగినటువంటి వ్యక్తి అంటారు, కానీ ఇంకొక అవయవాన్ని అనరు. దంతం ఎంత ప్రధానమైనటువంటిది, ఎంత శ్రేష్టమైనటువంటిది అంటే బహుశా బోన్స్ కంటే కూడా కఠినమైనది, ఎక్కువ కాలం ఉండేది, ఎన్ని ఆటుపోట్లకైనా తట్టుకునేది, అటు వేడికి ఇటు చల్లదనానికి ఇటు తట్టుకుని మనకి ఒక ముఖానికి ఒక ఆకృతినిచ్చేది, మంచి అందాన్ని ఇచ్చేది కూడా ఈ దంతమే. కానీ ఇంత విశేషమైనటువంటి దంతాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తాం ఈ రోజుల్లో. ఏ పేస్టులు వాడి వాడి పర్వాలేదు, కానీ ఏయో తినకూడని అన్ని తిని ఈ దంతాలను పాడు చేసుకుంటున్నాం. సో పిల్లలకి దంతా మంచిగా యూజ్ చేసుకొని నేను చెప్పేది శ్రద్ధగా విని సో టూత్ హెల్త్ కూడా చూసుకోవాలని చెప్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో 250 అడుగుల భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా ప్రముఖ అవ్వారు శ్రీనివాస్ మరియు ప్రాంత పర్యావరణ కార్యదర్శి శేషు, తెనాలి ఏబీవీపీ గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కన్వీనర్ పవన్ కుమార్, తెనాలి నగర కార్యదర్శి లోకేష్ చంద్ర, హేమంతరామ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. వైష్ణవి కాలేజీ విద్యార్థులు 500 మంది చాలా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓకే, అటు బాని మాకు అటు వద్దని చెప్పు.
ఏబీపీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తిరంగా సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అవార్ శ్రీనివాస్ గారికి శేష్ గారికి తెనాలి శాఖ ఏబీపీ ప్రముఖులందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా విద్యార్థులలో మరియు పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, దేశమంతా ఒకటే అని చెప్పేసి నినదించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది, అద్భుతమైనటువంటి మార్గం ఇది తిరంగా యాత్ర. ఈ యాత్రను చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావన పెంపొందుతుంది. అలాగే దేశ ప్రజల్లో కులాలకు మతాలకు అతీతంగా దేశ ప్రజంతా కూడా ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు ఇవి. సో దీన్ని చక్కగా ప్రతి పట్టణంలో కూడా చేస్తున్నారు, అట్లానే మన తెనాల్లో కూడా చేస్తున్నాము. వైష్ణవి జూనియర్ కళాశాల నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాల్లో యోజన చేసినందుకు వైష్ణవి కళాశాల వారిని అభినందిస్తూ, అలాగే ఏబీవీపీ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెనాలి మండల న్యాయ సేవా కమిటీ నందు మానసిక వికలాంగులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నదని, దానిని సద్వినియోగపరచుకోవాలని ప్యానెల్ న్యాయవాది అప్పల కిషోర్ తెలిపారు. మంగళవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి పట్టణ బాలాజీరావుపేటలోని భవితా కేంద్రం నందు మానసిక వికలాంగులకు గల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ సుప్రీంకోర్టు వారి నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ నందు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నదని, ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ఆ పథకాలు అందనటువంటి వారు తగిన ధృవపత్రాలతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని చెప్పారు. పిఎల్వి ఎరంశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వారి ఉత్తర్వుల మేరకు మానసిక వికలాంగులకు గల హక్కులను, ప్రభుత్వం ద్వారా వారికి అందవలసిన సేవలను గురించి వివరించారు. అలాగే ప్రయాణపు భత్యం, వైద్య ధృవపత్రాలు, పింఛన్ తదితర వాటి గురించి వారికి తెలియచేసి అర్హత ఉండి కూడా ఎవరికైనా ఈ సేవలు అందని ఎడల తెనాలి మండల న్యాయ సేవా కమిటీ నందు సంప్రదించి వివరాలు తెలియపాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ2 వి జయంత్ బాబు, భవితా కేంద్ర ఉపాధ్యాయులు సునీత, రజనీ కుమారి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఎందుకు మాకంటే, మనకి గవర్నమెంట్ ఎంత చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా వీళ్ళకి ఏమన్నా ఈ భవితా కేంద్రాల్లో సదుపాయాలు అందకపోయినా కానివ్వండి, వీళ్ళకి రావాల్సిన హక్కుపరంగా రాకపోయినా కూడా మరి మండల న్యాయ సేవాధికార సంస్థకు వచ్చి మీరు కనుక అప్రోచ్ అయినట్లయితే, మీరు ఒక అర్జీ ద్వారా కనుక ఆ సమస్యను మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా కూడా అది విద్యాశాఖ అధికారులకు, సంబంధిత శాఖ అధికారులకు ఫార్వర్డ్ చేసి వాటిని మేము వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వీళ్ళకి గార్డియన్స్గా ఉండేవారు, వీళ్ళ ఆస్తులు కనుక వీరి పేరు మీద ఆస్తులు ఉన్నా అలాంటివి ఎలా సంరక్షించుకోవాలనేటి కూడా ప్రతి చట్టంలో పొందుపరచడం జరిగింది. వీరికి కనుక ఏమైనా ఇబ్బంది కలిగినా వాటిని ఎలా సర్వైవ్ చేసుకోవాలి, వాటిని మనం తిరిగి ఎలా పొందాలి అనేది కూడా మన చట్టాల్లో పేర్కోవడం జరిగింది. కొలిపర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సాల్మన్ రాజు కూటమి విజయం సాధించినందుకు తెనాలి టౌన్ చర్చి నందు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ సేవకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు దైవాశీర్వచనాలు అందించారు. కూటమి విజయం సాధించిన సందర్భంగా అనుకున్న ప్రకారం మొక్కు చెల్లించుకోవడం జరిగిందని సాల్మన్ రాజు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకుని టౌన్ చర్చిలో మొక్కు తీర్చుకుంటానని మొక్కున్నాను. ఆ రోజు జూన్ 3వ తారీఖు జరిగింది. ఈరోజు ఆగస్టు 13వ తారీఖు మొక్కు తీర్చుకోవటం, ఈరోజు మా అమ్మాయి బర్త్డే కూడా కలిసి రావడం వల్ల రెండు కలిసి ఈరోజు చేసుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావడం, వారి కోరిక మీద నా కోరిక మీదకి వారు మొక్కు తీర్చాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా దేవుడు దీవించాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెనాలి జీడీసీసీ బ్యాంక్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ మేనేజర్ కళ్యాణి సూచించారు. అంగలకుదురు, పెదరావురు, ఎరుకలపూడి, నందివెలుగు, నేలపాడు, ఎడ్లపల్లి, పెద్దగాదెలవరం మొత్తం 7 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బ్యాంక్ పరిధిలో ఉన్నాయని గ్రామ రైతులు రుణాలు కలిగిన మరియు సభ్యత్వ ఓటు కలిగిన రైతులందరూ ఆధార్ కార్డ్, 2 ఫోటోలు, ఫోన్ నెంబర్ తీసుకుని ఆయా పరిధిలోని సొసైటీలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ మేనేజర్ కళ్యాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో జీడీసీసీ బ్యాంక్ సిఓ కౌంటర్ పరిధిలో మొత్తం 7 సంఘాలు ఉన్నాయండి. ఒకటి అంగలకుదురు, పెదరావురు, ఎరుకులపూడి, నందివెలుగు, నేలపాడు, ఎడ్లపల్లి, పెద్దగాదెలవరం. ఈ పరిధిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 ఫోటోలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని ఆ యొక్క సంఘం యొక్క సిఓ గారిని కలిసి వాళ్ళ యొక్క కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కంప్యూటరైజేషన్ వర్క్ కోసం ఇది జరుగుతూ ఉంది. అందరూ తమ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిఓ కౌంటర్ బ్రాంచ్ పరిధిలో 7 సంఘాలు ఉన్నాయండి. 7 సంఘాల్లో మొదటి అంగలకుదురు, 2 పెదరావూరు, 3 ఎరుకలపూడి, 4 నందివెలుగు, 5 నేలపాడు, 6 వచ్చేప్పటికి ఎడ్లపల్లి, 7 పెద్దగాదెలవరం అండి. ఈ సొసైటీ కంప్యూటరైజేషన్లో భాగంగా ఈ ఎవరైతే సంఘంలో సభ్యత్వం ఉందో, లోన్ ఉందో వాళ్ళందరూ కూడా సొసైటీ కంప్యూటరైజేషన్ జరుగుతుంది కావున వారందరూ కూడా ఆధార్ కార్డులు, వారి యొక్క పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి ఆ సంఘంలో కార్యదర్శి గారిని సంప్రదించి వాటిని ఇస్తే మేము కంప్యూటరైజేషన్ చేయడానికి త్వరితగతిన కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి మీరందరూ సంఘం మా బ్రాంచ్ పరిధిలో ఉన్న సంఘంలో ఉన్న రైతులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పర్యటనలో భాగంగా మున్సిపల్ డంప్ యార్డ్, పెదరావురు, జగనన్న లేఅవుట్ ను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన పట్టణంలోని అన్నా క్యాంటీన్లు. కొల్లిపరలో ఇసుక రీచ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. పంట కోత ప్రయోగాలపై తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.